కేరళలోని పాలక్కాడ్ రైల్వే స్టేషన్లో ఓ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. దవడ ఎముక కిందకు జారి నోరు ముయ్యలేక ఇబ్బంది పడుతూ రైల్వే స్టేషన్లో కూర్చుండిపోయాడు. యువకుడి పరిస్థితిని చూసి కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. వైద్యం నారాయణ హరి అని నమ్మి గంపెడాసుతో వారి వద్దకొచ్చే రోగులను లూటి చేస్తున్నారు. అయితే మరికొందరు వైద్యులు మాత్రం ఓవైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సమాజానికి తమ వంతుగా సాయం చేస్తూ సమాజంలోని రుగ్మతలకు సైతం చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అలాంటి వైద్యుడే పాలక్కాడ్ రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జితిన్ అని చెప్పాలి. కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వెళ్లే వివేక్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కడానికి 24 ఏళ్ల యువకుడు ఆదివారం కేరళలోని పాలక్కాడ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. నోటిని మోయలేక అవస్థపడుతూ అలాగే ప్లాట్ఫామ్పై కూర్చుండిపోయాడు. కొందరు ఆ యువకుడి పరిస్థితిని వీడియో తీసి సామాజిక మాధ్యాల్లో పెట్టారు. అది చూసిన పాలక్కాడ్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డిఎంఓ డాక్టర్ జితిన్ వెంటనే ఆ యువకుడి వద్దకొచ్చి చేతులతోనే దవడను సరిచేశారు. దవడ ఎముక జారడం వల్ల వచ్చే ఈ సమస్యను వైద్య పరిభాషలో టెంపరో మ్యాండిబ్యులర్ జాయింట్ అంటారని తెలిపారు. ఆవలించేటప్పుడు నోరు ఎక్కువగా తెరవడం వల్ల ఒక్కోసారి ఇలా అవుతుందని చెప్పారు. ఈ ఘటనను దక్షిణ రైల్వే ఎక్స్లో పోస్ట్ చేయడంతో పలువురు డాక్టర్ జితిన్ ను అభినందించారు. యువకుడు డాక్టర్కు కృతజ్ఞతలు తెలిపి వివేక్ ఎక్స్ప్రెస్లో వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.